దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి పర్ణశాల పండుగ దేవుడు చేయించబోతున్నాడు ఈ నెలలోనే. కాబట్టి మీరు తప్పకుండా పర్ణశాల పండుగకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. 50 రోజుల ఈ ఉపవాస ప్రార్థనలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు తరలి రండి. మీరు మీ కుటుంబాలతో తరలి వచ్చి పర్ణశాల పండుగలో మీరు పాల్గొనండి. మీరు ఆశీర్వదించబడతారు. సాతాను కట్లను విడిపించబడతారు. దుష్ట శక్తులు విడిపించబడతారు. రోగాలను విడిపించబడతారు. అనేక సమస్యలను విడిపించబడతారు. సంతానం లేమి నుండి విడిపించబడి సంతానం కలుగుతుంది. దేవుని సన్నిధికి రండి, మీరు ఆశీర్వదించబడతారు. తప్పకుండా వస్తారు కదూ. తేదీలు 23, 24, 25, 26, 27 ఏప్రిల్ 2024. మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారంలలో. సమయం ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు. స్థలం యేసుక్రీస్తు కృపా మందిరం, తెలంగాణ మైనారిటీ స్కూల్ వెనుక, గుండెన్నపల్లె కాలనీ, రింగ్ రోడ్ దగ్గర, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ మండలం. వాక్యోపదేశకులు బ్రదర్ డేవిడ్ రాజు గారు. అద్భుతాలు, మహత్కార్యాలు, దురాత్మల నుండి విడుదల. ప్రేమతో ఆహ్వానించువారు యేసుక్రీస్తు కృపామందిరం యొక్క విశ్వాసులు. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ ప్రైజ్ రాడండి. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తుతి కలుగొనుగాక. మరి దేవుడు తన మహాకృపను బట్టి మరి టీవీ వాక్య పరిచయం కొనసాగింపజేస్తూ డబ్బును సహాయం చేస్తూ దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. మనం ఇప్పుడు వేద పట్టణంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథములో నుండి 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రార్థన. మహిమ కలిగిన ప్రభా, జీవం కలిగిన మా యేసయ్య, తండ్రి, కుమారుడా, పరిశుద్ధాత్మదేవ, నీ బలమైన హస్తము చాపమని అడుగుచున్నాను ప్రభా. నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రతి బిడ్డని మీరు నింపండి. రాజ్యానికి వందనాలు తండ్రి. పునరుద్ధారణమైన దేవా, మాలోనికి మీరు బలంగా దిగిరండి. నీ పునరుద్ధారణ శక్తి చేత మమ్మల్ని నింపండి, అభిషేకించండి ప్రభా. నీ రక్త ప్రోక్షణ ప్రతి బిడ్డ మీద మీరు ఉంచండి ప్రభా. ప్రతి బిడ్డని మీరు అభిషేకించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు మార్చండి. మారు మనసు, రక్షణ మీరు దయచేయండి. సైతాను కానీ క్రియలు యేసు నామములో కాయబెట్టండి. మంత్రశక్తులు యేసు నామములో బంధిస్తున్నాను. అపవాది రాజ్యములను నజరేయుడైన యేసు నామములో కాయబెడుతున్నాను. నజరేయుడైన యేసు అవన్నీ కాలిపాలి. వాటన్నిటి కూలగొట్టండి ప్రభా. నా యేసయ్య, నీ పరిశుద్ధాత్మ గొప్ప కార్యం వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మార్కు సువార్తలో నుండి ఇక్కడ చూసినట్టయితే మనము దేవుని యొక్క వాక్యములోనికి ధ్యానిద్దాం. మొట్టమొదట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. చూడండి, నేను మొదటి వాడని అంటున్నాడు. ఫస్ట్, హీఈస్ ఫస్ట్. ఈ సృష్టి కంటే ముందు ఉన్న దేవుడు. కడపటి వాడను, మొదటి వాడను, కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నానని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. జీవించువాడను, నేను ఎల్లప్పుడూ జీవించువాడను అంటున్నాడు. ఆయన ఎవరంట? ఎల్లప్పుడూ జీవించే దేవుడు. మృతుడనైతిని కానీ, నేను ఒక్కసారి మరణించాను కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. యుగయుగములు ఆయన సజీవుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆయన ఎవరు? మన దేవుడు. పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు. పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు. ఆయనను మరణము బంధించలేకపోయినది. వారు
సమాధిలో పెట్టి పైనుండి బండ వేసి గొలుసులేసి కట్టేసి ముద్ర వేస్తే ఏ ముద్ర కూడా ఆయనను ఆపలేదు, ఏ గొలుసులు ఆపలేవు, ఎవరు కూడా ఆయనను ఆపలేరు. ఎందుకంటే ఆయన దేవదేవుడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మరణం ఆయన చూసి పారిపోయింది. ఈ లోకము కూలిపోయింది, కావలి కాసిన లోకము కూలిపోయింది. ఎవరు కూడా ఆయనను ఆపలేకపోయారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అక్కడ ఏమంటారు? పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా ఆయనను బంధించలేరు. మరణము బంధించలేకపోయింది, అధికారాలు బంధించలేకపోయాయి, ఎవరు కూడా బంధించలేకపోయారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో నుండి దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. చూడండి, అక్కడ దేవుని యొక్క మాటలు మత్తయి సువార్త 28వ అధ్యాయము చూస్తే 2వ వచనం చూస్తే, ఇదిగో ప్రభుదూత పరలోకం దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుని, అప్పుడు మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రం హిమవంత తెల్లగా ఉండెను. అతనికి భయపడ్డ వలన కావలి వారు వణికి చచ్చిన వారు ఉండరు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోనే లేచిన్నాడు, లేచిన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుతున్నాడని. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుతున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితున్నా నేను. హల్లెలూయా. చూడండి, అక్కడ ప్రభుదూత పరలోకం దిగి వచ్చి ఆ రాయి పొర్లించి ఆ రాయి మీద కూర్చొని ఉన్నది. అక్కడ ఆ భూకంపము కలిగింది, మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉన్నది, అతని వస్త్రం హిమవంత తెల్లగా ఉన్నాయని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కావలి వారు అతని చూసి భయపడ్డ వల్ల కావలి వారు వణికి చచ్చిన వారి వల్ల ఉండేది. చూసి కావలి వారు వణికి చచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుండా సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నేను ఎరుగుదునని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు అని చెప్పేసి తాను చెప్పినట్లే లేచి ఉన్నాడని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు, మరణమును జయించి ఉన్నాడు. మరణం అనే ముళ్ళును విరిచిన దేవుడు. రాబాబాబాబాబాబాబా షాబాబాబాబాబాబా రీకాలారబా షందారబా రీకబాదురారబరబరబరబ షకరందారబా సీరబాబాబాబాబా. అనేక దయ్యములు కాలిపోతున్నాయి, దుష్ట శక్తులు కూలిపోతున్నాయి. యేసు ప్రభువు మరణించినప్పుడు సరాసరి పాతాళములకు వెళ్ళాడు. అక్కడ సాతాను వారి దూతలు పార్టీ చేసుకుంటుండగా వాని తలను సిలువలో చితకదొక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాని రాజ్యం అంతా కూలిపోయింది. ఇదిగో సాతాను రాజ్యం కూలిపోయినది. ఇదిగో నీళ్ళను దురాత్మను దేవుడు కాల్చివేస్తున్నాడు, నీళ్ళను మంత్ర శక్తులను దేవుడు కాలబెడుతున్నాడు. రబాబాబాబాబాబా షబాబాబాబాబాబా రబాబాబాబాబాబా. రండి, ప్రభు పడుకున్న స్థలము చూచి రండి, మీరు ప్రభు పడుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులను లేచిన్నాడు, త్వరగా వెళ్ళి ఆయన మృతులను లేచిన్నాడు అని చెప్పండి. ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురని ఇదిగో మీతో చెప్తున్నా నేను. చూసారా, ఆయన లేచిన్నాడు. మీరు త్వరగా వచ్చి ఆయన పండుకున్న స్థలము చూచి వెళ్ళి చెప్పండి ఆయన శిష్యులకి,
ఆయన లేచున్నాడని చెప్పండి. ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుతున్నాడని చెప్పి ఆ దూత చెప్పుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దేవుడు లేచినప్పుడు, దేవుడు మరణించిన వెంటనే ఆ సమాధులు బండలు బద్దలై సమాధులను తెరబడి ఆ యొక్క ప్రభునందు నిద్రించిన వారందరూ లేచారు. పరిశుద్ధ పట్టణంలో ఆయనతో ప్రవేశించారు. మరణము పాతాళం ఆయన బంధించలేకపోయింది. నువ్వు యేసయ్య నమ్మినప్పుడు నీవు గొప్ప విడుదల పొందుతావు. సాతాను నిన్నేమి చేయలేదు, నీ రోగము నిన్నేమి చేయలేదు, అది నీ విడిచి పారిపోతుంది. ప్రభుని యేసు నువ్వు నమ్మాలి, ప్రభుని క్రీస్తు వైపు నువ్వు తిరగాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది నువ్వు ఎరుగుదు. నువ్వు ప్రభువునకు దూరంగా ఉన్నట్లయితే ఇప్పుడే నీ హృదయం ఆయన తన శక్తి చేత నింపుతాడు. ఆయన హృదయంలో ప్రవేశిస్తాడు. ఆయన తన పునరుద్ధాన బలము చేత నేను నింపుతాడు. నా ప్రియా దేవుని బిడ్డ, ప్రియులారా, మీరు మీ హృదయాలను దేవుడికి ఇవ్వండి. మీ హృదయాలను దేవుడికి ఇచ్చి ఆయన మీ హృదయంలో నివసించటకు ఆయనకు మీరు స్థలం ఇవ్వండి. ఆయన మీ హృదయంలో ప్రవేశించి మిమ్మల్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆయన మీ హృదయంలో ప్రవేశించాలని కోరుతున్నాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మీరు ఒకవేళ ఆయనకు స్థలం ఇస్తే ఇదిగో ఆయన మీలో ప్రవేశించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. త్వరగా ఆ యొక్క శిష్యులు ఏం చేశారంటే వారి భయంతో మహా ఆనందంతో సమాధి నుండి త్వరగా వచ్చి వెళ్ళి ఆయన శిష్యులను ఆ వర్తమానం తెలుప పరిగెత్తుతుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా దేవునికి స్తుతి కలుగును గాక. వారు భయముతో మహా ఆనందముతోను ఏం చేస్తున్నారట? వారు వణుకుతోను భయముతోను మహానందంతో సమాధి ఎదుకు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు సమాధి ఎదురు నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ విషయాలు చెప్పడానికి అని వెళ్ళారు. వెంటనే యేసు ప్రభువు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పగా వారు ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. హల్లెలూయా! యేసు ప్రభువు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు భయపడకుడు, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని నేను. చూశారా? యేసు ప్రభువుని వారు చూస్తున్నారు. మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి, నా సహోదరులకు చెప్పి గలిలయకు వెళ్ళవలని వారు అక్కడ గలిలయకు వెళ్ళవాలని చెప్పి వారు అక్కడ నన్ను చూస్తారని చెప్తున్నాడు. వాళ్ళకు తెలుపు, గలిలయకు రమ్మని చెప్పు, అక్కడ నన్ను చూస్తారని చెప్పి వారిని చెప్పి పంపించాడు యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి పర్ణశాల పండుగ దేవుడు చేయించబోతున్నాడు ఈ నెలలోనే. కాబట్టి మీరు తప్పకుండా పర్ణశాల పండుగకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. 50 రోజుల ఈ ఉపవాస ప్రార్థనలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు తరలి రండి. మీరు మీ కుటుంబాలతో తరలి వచ్చి పర్ణశాల పండుగలో మీరు పాల్గొనండి. మీరు ఆశీర్వదించబడతారు. సాతాను కట్లను విడిపించబడతారు. దుష్ట శక్తులను విడిపించబడతారు. రోగాలను విడిపించబడతారు. అనేక సమస్యలను విడిపించబడతారు. సంతానం లేమి నుండి విడిపించబడి సంతానం కలుగుతుంది. దేవుని సన్నిధికి రండి, మీరు ఆశీర్వదించబడతారు. తప్పకుండా వస్తారు కదూ. తేదీలు 23, 24, 25, 26, 27 ఏప్రిల్ 2024. మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారంలలో. సమయం ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు. స్థలం యేసుక్రీస్తు కృపా మందిరం, తెలంగాణ మైనారిటీ స్కూల్ వెనుక, గుండెన్నపల్లె కాలనీ, రింగ్ రోడ్ దగ్గర, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ మండలం. వాక్యోపదేశకులు బ్రదర్ డేవిడ్ రాజు గారు.
అద్భుతాలు, మహత్కార్యాలు, దురాత్మల నుండి విడుదల. ప్రేమతో ఆహ్వానించువారు యేసుక్రీస్తు కృపామందిరం యొక్క విశ్వాసులు. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ఆమేన్. మరియా అని పిలిచినప్పుడు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆమె ఆయన వైపు తిరిగి ఎబ్రీ భాషలో ఆయన్ను చూచి ఏమన్నది? రబ్బూని అన్నది. రబ్బూని అనే మాటకు బోధకుడు అని అర్థము. ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నన్ను ముట్టుకొనవద్దని చెప్పాడు. అయితే నా సహోదరు యొద్దకు వెళ్ళి నా తండ్రియో మీ తండ్రియు, నా దేవుడిని మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వాతో చెప్పుమని. వెళ్ళి చెప్పు, నేను లేచానని, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, ఎక్కిపోతున్నాను చెప్పు అని చెప్పినప్పుడు ఆవిడ మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. చూడండి, యేసు ప్రభువు తిరిగి లేచారు. యేసు ప్రభువు తిరిగి లేచి అనేకులకు శిష్యులకు కనబడ్డాడు. 500 మంది సహోదరులు కూడా కనబడ్డాడు. వారు సేవ చేయకుండా తిరిగినప్పుడు ఇదిగో దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. సేవ చేయకుండా తిరిగినప్పుడు కూడా ఆయన అక్కడ ప్రత్యక్షమై వారిని బలపరిచాడు, వారిని స్థిరపరిచాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. 20వ అధ్యాయంలో చూసినట్టయితే 19వ ఆదివారం సాయంకాలం శిష్యుల యోధులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యుల ప్రభును చూచి సంతోషించి హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సాయంకాలం వారు ఆ యొక్క యూదులకు భయపడి వారు ఒక గదిలో చేరి వారు తలుపులు మూసుకొని ఉండగా వారి మధ్యలోకి యేసుప్రభు దిగి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. హల్లెలూయా. నీకు సమాధానం లేదా? దేవునికి సమాధానం ఇచ్చునుగాక. ఇప్పుడే నీకు సమాధానం కలుగునుగాక. సంతోషము కరువైందా? ఆనందము కరువైందా? దుఃఖముతో ఉన్నావా? నీ దుఃఖము నీ నిట్టూర్పు తొలగిపోవును గాక. సంతోషంతో ప్రభుని నింపును గాక. పునరుద్ధాన బలముతో దేవుడు నింపును గాక. ఆమేన్. రాబాబాబాబాబాబా షాబాబాబాబాబా రీకాలారాబా షందారాబాబాబాబా. చూడండి, ఇక్కడ దేవుడు తిరిగి లేచాడు. దేవుడు తిరిగి లేచాడు. ఇంకను నమ్మటం లేదు సరిగా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూసినట్టయితే వారు ఇంకనూ నమ్మట్లేదు. కాడి తీసి పక్కకు పెట్టారు. కాడిని మొయ్యకుండా, యేసయ్యను వెంబడించకుండా వారు కాడిని తీసి పక్కకు పెట్టి వారు చేపలు పట్టడానికని వెళ్ళారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆయన అక్కడ ధరిన నిలిచాడు. ధరిన నిలిచి ఏమంటున్నాడంటే దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. 4వ వచనం, సూర్యోదయమగుతుండగా యేసు ధరిన నిలిచెను. అయితే 21వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూడండి, సూర్యోదయం అగుతుండగా యేసు ధరిన నిలిచి పిల్లలారా. ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా ఏమంటున్నాడు? భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అన్నప్పుడు లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయి. హల్లెలూయా. విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన ధోనిని లోతుగా నడిపించు కదా. కొంతమందికి పైన భక్తి, పెదవుల మీద ప్రార్థన, అది పరలోక రాజ్యం చేరదు. పైన భక్తి పరలోక రాజ్యం చేరదు. వేషధారణ జీవితము పరలోక రాజ్యం చేరదు. పరలోక రాజ్యంలోకి నీకు వెళ్ళడానికి ఆటంకం అవుతుంది. వేషధారణ జీవితం, పాప జీవితం, దుష్ట జీవితం, వ్యభిచార జీవితము నీలో నుండి తొలగించుకో. ఇవన్నీ ఉంటే నువ్వు పరమునకు చేరవు. సాతాని క్రియలు నీలో ఉంటే నువ్వు పరలోక రాజ్యము చేరవు. ఇవన్నీ తొలగించుకొని దేవునికి లోబడ్డప్పుడే, దేవుని అనుసరించి నడుచుకున్నప్పుడే, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడే, లోతైన ప్రార్థనా జీవితం, ఆత్మాభిషేకంతో నింపబడిన ప్రార్థనా జీవితం నీకున్నప్పుడే
కడవరకు నువ్వు ఆయన సాక్షిగా ఉన్నప్పుడే పరమున చేరుతావు. రాబాబాబాబాబాబాబాబా షాబాబాబాబాబా. దేవాని బలమైన అభిషేకంతో నింపండి ఇప్పుడే. ఆయన మహిమను ధరించిన వాడి తెల్లని వస్త్రాలు దగదగదగదగదగ మెరుస్తూ ఆయన మగ్దలేనకు కనబడ్డాడు, ఆయన శిష్యులకు కనబడ్డాడు. ఓ రబా షందా రాబాబాబాబాబాబాబా షాబాబాబాబాబాబా రాబాబాబాబాబాబా రాబాబాబాబాబా. గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. వారు ఆయన చెప్పినట్లు చేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. ఆ వల పిగిలిపోతుంది. వాటి లెక్క ఎంత అంటే 153 గొప్ప చేపలు అని వ్రాయబడి. గొప్ప చేపలు ఎందుకు రాయబడింది అంటే యేసు ప్రభువారి మాటకు లోబడి ఆ చేపలు వలలో పడ్డాయి. అంటే యేసు ప్రభువారికి లోబడ్డాయి కాబట్టి అవి గొప్ప చేపలని వ్రాయబడ్డాయి. నీవు కూడా గొప్పవాడివి కావాలంటే యేసు ప్రభు మాటకు లోబడు, యేసు ప్రభు ఆజ్ఞలు పాటించు, యేసు ప్రభువారి పరిచర్య చేయి. వీళ్ళు కాడి ఎత్తేసారు, కాడి కింద పడేసి వారు యేసు ప్రభుని వెంబడించడం మానేసి, యేసు ప్రభుని సేవ చేయడం మానేసి మరలా వాళ్ళ వృత్తిని చేసుకుంటారు, వాళ్ళు చేపలు పట్టుకుంటారు. అందుకని ప్రభు అంటున్నారు ఆ చేపలని గొప్ప చేపలని, ఎందుకంటే అవి లోబడ్డాయి. నీవు కూడా ఆయనకు లోబడి ఆయన పరిచయం చేసి ఆయన శిలువను మోసి ఆయన కాడి ఎత్తుకొని మోసిన ఎడలా, ఆయన వెంబడించిన ఎడలా నువ్వు గొప్పవాడిగా ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధారణ యేసు నీలోనికి రాబోతున్నాడు, పునరుద్ధారణ శక్తి నీలోనికి రాబోతున్నది. ఓ రాబాబాబాబాబాబాబాబా బ్లవ్ రందాల రబా సీ రబా షందా రబా 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 రబా. దయ్యములు కాగిపోతున్నాయి, పరలోకము తెరవబడి ఉన్నది. రాబాబాబాబాబాబాబా షాబాబాబాబాబాబాబా అబాబాబాబాబాబా. దయ్యములు కాగిపోతున్నాయి. రబా షందా రబా 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 అబాబాబాబాబాబా అబాబాబాబాబాబా. పరలోకము తెరవబడి ఉన్నది. ద హెవెన్లీ డోర్స్ ఆర్ ఓపెన్. రాబాబాబాబాబా. దేవదూతలు తొంగి చూస్తున్నాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభా. రాబాబాబాబాబాబాబా షాబాబాబాబాబా. యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు, యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. యేసు ప్రభువారు ఆ పరమ నుండి దిగి వస్తున్నాడు. రాబాబాబాబాబాబాబా. తెల్లని వస్త్రాలు వేసుకొని ఆయన దగదగదగదగదగదగ మెరిసిపోతున్నాడు. అగ్ని చేత మీరు తాకండి ప్రభా. యేసయ్య మీరు ఒక్కొక్కరిని తాకండి, బలపరచండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, నీ ఆత్మచేత మీరు నింపండి. అబాబాబాబాబాబాబాబా అబాబాబాబాబాబా. అగ్ని మండించండి మీరులో ప్రభా. పునరుద్ధాన బలము చేత నింపండి ప్రభా. ఫిల్ విత్ యువర్ రిజరెక్షన్ పవర్ లార్డ్ జీసస్. ఫిల్ విత్ యువర్ రిజరెక్షన్ పవర్ లార్డ్ జీసస్. రైట్ నౌ రాబాబాబాబాబాబా షబాబాబాబాబాబాబా అబాబా. మృత్యువు జేడువైన దేవానికే వందనాలు. మరణాన్ని జయించిన ప్రభానికే స్తోత్రం. సాతాను క్రియలను కారబెట్టండి ప్రభా. అనేక మంత్రశక్తులను కాల్చేయండి ప్రభా. మంత్రశక్తులను కాలబెడుతున్న దేవా నీకు వందనాలు. ప్రతి బిడ్డను ప్రభా మంత్రశక్తులను విడిపిస్తున్న దేవా స్తోత్రం. కొందరు మంత్రశక్తులతో బాధపడుతుండగా వారిలో ఉన్న దురాత్మను కాల్చివేసి ఆ మంత్రశక్తులను కాల్చేసి మీరు విడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. రాబాబాబాబాబాబాబా అబాబాబాబాబాబాబా 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 అబాబాబాబాబాబా అబాబాబాబా. దుష్ట సాతాను క్రియలు మాంత్రిక శక్తులు వెలుగుతులు వేస్తున్నారు. కాలిపో రబా 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 రబా. అయ్యా రాబాబాబాబాబా. ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు కొందరు, వారికి ఉద్యోగాలు మీరు దయచేయండి ప్రభానైనా. ఆయా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. వ్యాధిగ్రస్తులు మీరు ముట్టండి ప్రభానైనా. సొంత ఇల్లు లేక కొంతమంది బాధపడుతున్నారు, వారికి సొంత ఇల్లు దయచేయండి నాయన. అయా మీరు దయచేయండి నాయన. నీకు ఆ బాబా సత్య స్వరూపుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. సత్య స్వరూపుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. రాబాబాబాబాబాబా అబాబాబాబాబాబా అబాబాబాబాబా. శాంతి కుమారి రాబాబాబాబాబా అబాబాబాబాబాబా. నీ కన్నీళ్ళు దేవుడు తుడుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అబాబాబాబాబా. శాంతి కుమారి భయపడకు రాబాబాబాబా. నీ కన్నీళ్ళు తుడుస్తున్నాడు. ధైర్యము తెచ్చుకొను రాబాబాబాబా అబాబాబాబాబా అబాబాబాబాబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రతి బిడ్డను దీవించండి, వ్యాధులను విడిపించండి, చీకటి కార్యాలను విడిపించండి. అయా అనేక సమస్యలను బాధపడుతున్నారు, అనేక నైనా ప్రభా రోగాల చేత గడ్డల చేత బాధపడుతున్నారు. ఆ గడ్డలు కలిగించండి ప్రభా. నేను రోగాలు తొలగించండి ప్రభా. అబాబాబాబాబాబా అబాబాబాబాబా. సంతానం లేక బాధపడుతున్నారు ప్రభా, సంతానము దయచేయండి ప్రభా. నైనా
అయ్యా ప్రభా ఎలీషా ఆ శూన్యమి రాత్రి ఈ మళ్ళీ వచ్చే ఈ ఋతు వరకు నీ కౌగిట కుమారుడు ఉండదని చెప్పినాడు. అట్టి విధంగానే కుమారుని కన్నది. అటు విధంగా వీళ్ళకు కుమారులను అనుగ్రహించండి ప్రభానైనా. అయా సంతానము దయచేయండి ప్రభానైనా. గర్భాలను తెరవండి ప్రభానైనా. అపవాది క్రియలు లోయపరచండి ప్రభా. గర్భాలను నీటి బుడగలు నశింపజేయండి ప్రభానైనా. అయా గర్భాలు తెరవండి. గర్భంలో ఎటువంటి ఆటంకాలు దుష్ట శక్తులు యేసు నామల కాయన పెట్టి ప్రభా సంతానం వీరికి దయచేయండి. సంతానం వీరికి దయచేయండి. నా యేసయ్య మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ఇంతవరకు తోడుగా ఉన్న యేసయ్య వందనాలు చేతుకోండి. నీ కృప చేత రక్షించి ప్రతిబిడని దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి పర్ణశాల పండుగను దేవుడు చేయించబోతున్నాడు ఈ నెలలోనే. కాబట్టి మీరు తప్పకుండా పర్ణశాల పండుగకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. 50 రోజుల ఈ ఉపవాస ప్రార్థనలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు తరలి రండి. మీరు మీ కుటుంబాలతో తరలి వచ్చి పర్ణశాల పండుగలో మీరు పాల్గొనండి. మీరు ఆశీర్వదించబడతారు. సాతాను కట్లను విడిపించబడతారు. దుష్ట శక్తులు విడిపించబడతారు. రోగాలను విడిపించబడతారు. అనేక సమస్యలను విడిపించబడతారు. సంతానం లేమి నుండి విడిపించబడి సంతానం కలుగుతుంది. దేవుని సన్నిధికి రండి. మీరు ఆశీర్వదించబడతారు. తప్పకుండా వస్తారు కదూ. తేదీలు 23, 24, 25, 26, 27 ఏప్రిల్ 2024 మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారంలలో. సమయం ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు. స్థలం యేసుక్రీస్తు కృపా మందిరం, తెలంగాణ మైనారిటీ స్కూల్ వెనుక, గుండెన్నపల్లె కాలనీ, రింగ్ రోడ్ దగ్గర, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ మండలం. వాక్యోపదేశకులు బ్రదర్ డేవిడ్ రాజు గారు. అద్భుతాలు, మహత్కార్యాలు, దురాత్మల నుండి విడుదల. ప్రేమతో ఆహ్వానించువారు యేసుక్రీస్తు కృపామందిరం యొక్క విశ్వాసులు. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ఆమేన్. యేసుక్రీస్తు కృపామందిరం ప్రతి ఆదివారం మా ఆరాధన సమయంలో ఉదయం 11 గంటలకు జరుగును. బ్రదర్ డేవిడ్ రాజు గారిచే వాక్యం అందించబడును. తదుపరి రోగుల కొరకు, కుటుంబ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ తెలంగాణ మైనారిటీ స్కూల్ వెనుక, గుండెన్నపల్లె కాలనీ, రింగ్ రోడ్ సమీపమున, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా. పిన్ కోడ్ 502311. మా ఫోన్ నంబర్ 9705776842.